హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో ఫోల్డింగ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండే విధంగా చూసుకోండి. పైన మనకి హ్యాండ్స్ పైన ఎగురు దిగుడు లేకుండా ఉంటుంది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందు మనం నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 1/2 ఇంచ్ వరకు మిషన్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఖర్చు భాగం పైకి పెట్టుకుని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అంతవరకు లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే పొడవు ఎంత అవుతుందో పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి పెట్టుకొని పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1.5 ఇంచ్ అనేది స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. మనకి చెంగ భాగానికి చాలామందికి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఈ విధంగా నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు. ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. మీకు ఒకవేళ వీలైనట్లయితే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనకి సైడ్ ఎడ్జెస్ అనేది నీట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. క్లాత్ తక్కువైనట్లయితే మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి సైజెస్ వారీగా మనకి మెజర్మెంట్ చార్ట్స్ అనేది దాంట్లో కూడా ఉన్నాయి. ప్రతి సైజెస్ కూడా మీకు ప్రతిరోజు కూడా చూపిస్తున్నాను. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. వాటికి సెకండ్ ఛానల్ కూడా. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో ఎక్స్ట్రా క్లాత్ మనం జాయింట్ చేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, ఆర్మ్ హోల్ స్కేల్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది మిషన్స్ గురించి అడుగుతున్నారు, ఏం తీసుకోవాలి అని. మనకి ఎక్కువ కుట్టే బ్లౌజెస్ ఉన్నట్లయితే మీకు మనకి నార్మల్ మిషన్స్లోనే మనకి మంచి మిషన్స్ తీసుకోండి. ఎలక్ట్రానిక్ అయినా సరే మనం మంచి మిషన్స్ తీసుకోవచ్చు. తక్కువ ప్రైస్ పెట్టినట్లయితే మనకి త్వరగా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ప్రైస్ పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు అమెజాన్లో ఆఫర్స్ అయితే ఉంటున్నాయి. మనకి 26 నుంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి. రైట్ సైడ్ రెండు కూడా ఎదురుబెదురుగా వేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా మార్క్ చేసుకోవడంలో ప్రతిదీ కటింగ్లోనే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకి చెంగ భాగంలో ముడతలు వస్తున్నాయి చాలామంది అడుగుతున్నారు కదండి. లోతు అనేది ఈ విధంగా 2 హ్యాండ్స్కి లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఒక సైడ్ స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. లోతు అనేది అది తెలియడం కోసమే మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేస్తున్నాను. మీకు 100% నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. మీకు ఎటువంటి తప్పులు కుట్టకుండా చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోగలుగుతారు. ఇవి ఒక్కొక్క సైడ్ కూడా మనం ఎలా జాయింట్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా మధ్యలో చూసినట్లయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి. ముందు ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీకు ఒకవేళ ఎక్కడైనా డౌట్స్ ఉన్నా ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా ఛానల్స్లోకి వెళ్ళి మనకి అసలు బ్లౌజ్ అర్థం కావట్లేదు. మీ ఛానల్కి వచ్చిన తర్వాత బ్లౌజెస్ అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది, స్టిచ్ చేస్తున్నాం అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా అలాగే నేర్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఉండే సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు. మనవే కాకుండా బయట వాళ్ళవి కూడా చాలా సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్కటి కూడా పైనుంచి స్టిచ్ చేసుకోవాలి.
మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి ఎక్స్ట్రా క్లాత్ అనేది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా ఎక్స్ట్రా క్లాత్స్ని ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి జాయిన్ చేసుకోవడం సరిగా రావడం లేదు, తెలియడం లేదని అడుగుతున్నారు కదండి. ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద స్టిచ్ చేసుకోవాలి. మిషన్ లైన్ కోసం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి చూసుకోండి. ఇవన్నీ జాయింట్స్ పైన స్టిచ్ చేసుకున్న తర్వాత కింద నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్కి మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. మంత్లీ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కింద జాయిన్ బటన్ ఉంది. ఒకవేళ జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు మిషన్ లైన్ కోసం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది ఫస్ట్ మీకు. తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు చివరి 2 హ్యాండ్స్కి కూడా మనం ఇదే విధంగా లైన్ అనేది స్టిచ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డింగ్ చేసుకొని చేతికుట్లు వేసుకోవాలి. మనకు చాలా ఈజీగా ఉంటుంది. ప్రతిదీ కూడా ఈ విధంగా కటింగ్లోనే మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి పాయింట్ కూడా మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే ప్రతి పార్ట్స్ కూడా బ్లౌజ్లో మనకి ప్రతి పార్ట్ కూడా సెపరేట్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే చార్ట్ వైజ్ మనకి సైజెస్ వారీగా మనం కట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు తప్పకుండా చార్ట్స్ని మనం సెకండ్ ఛానల్లో కూడా ఉన్నాయి. ఫస్ట్ ఛానల్లో కూడా మనకి ప్రతి సైజెస్ కూడా కట్ చేస్తున్నాను టేప్తో. చాలామంది అడుగుతున్నారు కదండి. ప్రతి సైజ్ కూడా కటింగ్ చేస్తున్నాను సెకండ్ ఛానల్ కూడా. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. ఒకవేళ మీరు ఇంటి దగ్గర ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.